ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరస్య దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు మనం ప్రత్యేకమైనది ఒకటి చెప్పుకోవాలి. ఈ కుంభరాశి ఫలితాలు చెప్పుకున్నాం. 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి బుధుడు శుక్రుడు తప్పితే మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా దాదాపుగా బాగాలేదు. ఈ టైంలో అప్పుల వాళ్ళు బాగా ఎగబడటానికి, బాగా ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంను తప్పించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్తగా జాతకాన్ని చూపించుకోండి, జాతక పరిహారాలు చూసుకోండి, పరిహారాలు చేసుకోండి. ఈ ఒక్కటి తప్పించుకుంటే మీకు చాలా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయొద్దు. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పడరాని బాధలన్నీ పడి జీవితం మీదే విరక్తి పుట్టి ఎందుకు బతుకుతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఉండి ఉంటారు. కానీ ఈ కాస్త తప్పించుకుంటే మీరు పూర్తిగా ఒడ్డున పడతాడు. ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహాలు ముందు 3 గ్రహాలు పూర్తిగా బాగాలేరు. శని, రాహువు, రవి బాగాలేరు. బుధ, శుక్రులు బాగున్నారు. కానీ ఈ టైంలో ముందు శాంతి అవసరం. ముందు జాతక చక్రం చూసుకోవాలి, హస్త సామర్థ్యం చూసుకోవాలి. 2 రకాలుగా చూసుకోండి. ఈ 2 రకాలుగా చూసి తగిన నివారణ ఉపశాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ షడ్గ్రహ కూటమే కాదండి, 24, 25, 26, 27 వరకు నవగ్రహాలు 9. ఈ 9 గ్రహాల్లో పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 ఉంటాయి. ఈ 24 నుంచి 27వ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది. అంటే పంచాంగ రీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది. అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది. వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే. ఇప్పుడు దయ్యం పట్టింది అన్నారండి. దయ్యం పట్టిన వాడిని ఏమంటే నీ పేరేందిరా అంటే ఎవడో దయ్యం వాడి పేరు చెబుతాడు, వీడు తన పేరు చెప్పడు. అట్లాగే జరిగేదేమిటి? పాపగ్రహ కూటమి ఉండటం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు, అదే కుటుంబ సభ్యుల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, తండ్రి కొడుకుల్లో కానీ, తర్వాత రాజ్య పరిపాలనలో కానీ, వ్యాపారంలో కానీ, ఇదంతా ప్రపంచ దేశాల్లో హోదానికి, ఓ రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి ఇంకో దేశం పైకి రాకూడదు, మా దేశమే పైకి రావాలి అనే ఈర్ష్య, అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకి వచ్చిన వాళ్ళని చూసి ఈర్ష్యపడి యుద్ధాలు చేసుకొని, మరి రాష్ట్రంలో కూడా రకరకాలైన పరిపాలనలు వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెట్టడం, ప్రపంచ దేశాల్లో ఒక దేశం ఇబ్బంది పెట్టడం, మరి ప్రజల్లో కూడా, మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్ష్యా స్వభావాలు, తర్వాత వృత్తిరీత్యా ఎక్కడ పనిచేసేటప్పుడు కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి. ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి? ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పే దాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది. జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతూ ఉన్నారు. అయితే జ్యోతిష్యరీత్యా ఎట్లా వస్తుంది? ఆగామి, సంచిత, ప్రారబ్ధాలను 3 ఉన్నాయి. మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది, తర్వాత నిన్ను కన్నవాళ్ళు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది, ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి. కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి, నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకి తగినటువంటి పూజలు ఉంటాయి. ఇప్పుడు కాలసర్పదోషం అంటున్నావు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్పదోషం, కుజదోషం అంటున్నావు.
అయితే రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్పదోషం అంటున్నారు. కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుందని అర్థం. ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది? నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి అయి ఉన్నారు, కానీ 11 సంవత్సరాల పిల్లని పట్టుకొని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సావు బతుకులకు వచ్చింది. నిన్ననే పేపర్లో పడ్డది. ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్పదోషం వస్తుంది. ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధుల ద్వారా కాలసర్పదోషం అని చెప్పాల్సి వస్తుంది. నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు, ఏమంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా, మీరు కాలసర్పదోషం అని ఎట్లా చెబుతారు అంటే, ప్రవర్తన వల్ల కాలసర్పదోషం వస్తుంది. కాలసర్పదోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి. ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి. దానివల్ల కాలసర్పదోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం, ప్రతిరోజు ఉతికిన గుడ్డ కట్టుకుంటున్నాం. ఏమన్నా 4 రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా? ఓ 1 నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా? అట్లా కట్టుకోకుండా మానుకుంటే తలలో పేలులాగా గుడ్డల్లో కూడా కొన్ని పేలు చీరబోతులు అంటారు, అట్లాంటి తయారవుతాయి. అట్లాగే మానవుడు ఎవడైనా సరే, ఏ మతస్థుడు కానీ, మతంలో ఒక విశేషం చెప్పారు, షడ్భాగాధికం హిందూ మతంలో, మరి క్రిస్టియన్ మతంలో, ముస్లిం మతంలో 10వ వంతు భాగం మంచి దైవ కార్యాలకు ఖర్చు పెట్టాలి. ఎందుకు? మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి. అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు, జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు, జ్యోతిష్యం అనేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రత్యేకించి ఏమిటా అంటే, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు 2027 వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది. జ్వరం వచ్చినప్పుడు 4 రోజులు మందులు ఇస్తాడు, 5వ రోజు రక్త పరీక్ష చేయమంటాడు. అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి. ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎట్లా ఉండాలి? ముందు దైవ బలం కలిగి ఉండాలి, ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి, కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి, దైవ బలాన్ని సంపాదించి ఉండాలి. వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది. అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం అని రాస్తారు. ఉపోద్ఘాతం ఏంటి? లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు. కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాడు తప్పంటలేదు, చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు. కానీ జరిగేది జరగకుండా పోవాలి. ఎందుకంటే చెడు అనేది జరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటటువంటి శక్తి రావాలి అంటే దైవబలాన్ని సంపాదించి దైవబలంతో జ్యోతిష్యం చెప్పాలి. మీ బాధలు తొలగిపోవాలి. 12 రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవనాగుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి. ఈ 9 సర్పాలు ఏమిటి? 1 ఆదిశేషుడు, 2 ఈశ్వరుడు మెళ్ళో సర్పం, 3 గణపతి మెళ్ళో జంధ్యం, తర్వాత గణపతి మొలతాడు, తర్వాత నా అమ్మవారి వడ్డాన్నం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత పంచముఖ సర్పం, త్రిముఖ సర్పం, ఏకముఖ సర్పం, ఇట్లా 9 రకాల సర్పాలు ఉన్నాయి. ఈ 9 రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి. కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.